ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదు అంటే, ఇన్ని మందులు వేసుకున్నా తగ్గటం లేదంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు అంటూ ఆ డాక్టర్ మిత్రుడు వాడు నా స్నేహితుడు తను ఏం లంగ్కి సంబంధించినటువంటి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించినాయి, వెంటనే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపించడం చూస్తే ఇది క్యాన్సర్ అని తెలిసింది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి హీస్ నౌ ఆల్ రైట్, చాలా బాగుందని తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటంగా ఏం లేదు లాస్ట్ గత 10 ఏళ్లలో. ఇట్లాగా మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు రాదులే, నాకు ఉండదులే అనుకోవడం వీల్లేదు. ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది, మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది, మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనెటికల్గా. సో ఏవైనా సరే 90% మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గర్ల్స్కి ఈ సర్వీక్స్ సంబంధించినటువంటి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది మన ముఖద్వారానికి, గర్భాశయ ముఖద్వారానికి, అట్లాగే గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది. సో 4-5 ఏళ్ల నుంచి 9-10 ఏళ్ళు అయితే 14 ఏళ్ల లోపు, 9 నుంచి 14 ఏళ్ల లోపు గర్ల్స్కి ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే, హెచ్పివి కదండి, హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక 100% వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదంటారు. అట్లాగే మన ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే, పెళ్ళైనా ఏవైనా సరే ఒక 45 ఏళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి, మంచిదే అని అంటున్నారు. వాళ్ళు తీసుకోవడం మూలంగా తప్పేం లేదు. సో దానికి కావాల్సిన యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 20, 30, 40 సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్ హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాళ్ళకి ఈ సర్వైకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది. అట్లాగే యూట్రస్ సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం థిక్న్ అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు. అలాంటి ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం మూలంగా ఆ ఈ గర్భాశయ సంబంధించి కూడా రాదు, అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు. అట్లాగా నాకు సంబంధించి మాకు మరొక మిత్రులకు కూడా ఇట్లాగే ప్యాంక్రాటిక్ ఇది వచ్చిన తర్వాత మధు గారు ఉండుంటే కనుక అది చాలా ఇదిగా ఉండేదేమో, కొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్ళింది, అది కొంచెం సఫర్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. తీసుకొచ్చి మధు గారికి చూపించాలి మరిని. ఇట్లాగా ప్రతి దానికి కూడా మనకి అవాయిడ్ చేసి దాన్ని తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఎర్లీ డిటెక్షన్ చేస్తుంటే కనుక. అండ్ ఈ రోజుల్లో ఎన్ని ట్రీట్మెంట్ సంబంధించి ఎన్నో వచ్చింది. ఇప్పుడు గామా అది వచ్చింది కదండి, గామా నైఫ్, ఓకే, గామా నైఫ్ వచ్చింది. అలాగే మన ప్రోటాన్ కూడా వచ్చిందండి థెరపీ, చెన్నైలో ఉంది. నాకు తెలుసు నేను రాకేష్ గారు అని, ఆయన చీఫ్ డాక్టర్ అక్కడ. సో మన చుట్టూ ఎలాంటి స్టేజ్లో సరే తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటివి అయితే మనకి ఓరల్ క్యాన్సర్కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి, లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చేయడం, ఇవన్నీ కూడా చేతిలో మనకు తెచ్చుకుంటూ అవుతుంది. సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్న వాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కరితోనే పోదు, నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో అంతమంది కూడాను ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకు ఒక్కరితో గురించే కాదు. సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది తెలియకుండా నేను నరక కూపంలోకి నెడుతుంది, నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కొత్త కేసులు 14 లక్షల మంది ఈ బారిన పడుతున్నారన్నది తెలిస్తే నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఆ లెక్కను చూసుకుంటే ప్రతి రోజు 4,000 మంది, ప్రతి గంట 170 మంది, అలాగే ప్రతి నిమిషం 3 ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారంటే కనుక ఎంత ప్రమాదకరంగా ఉందంటే 2040 వచ్చేసరికి దాదాపు 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడతారు. ఇదన్నీ అవాయిడ్ చేయాలంటే అది ఎక్కడో లేదు. ఎలాగైతే మనం పోలియో అనేది ఎలాగా ఒక దీక్షలాగా, ఒక కంకణలాగా మనం దాన్ని అవాయిడ్ చేయగలిగామో, పూర్వకాలం అయితే కనుక మసూచి అనేది ఎలాగ అవాయిడ్ చేయగలిగామో, ఈ క్యాన్సర్ని కూడా దాదాపుగా మనం దూరం చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు
కంకణబద్ధులై ఇది రాకుండా చేసుకోవడానికి మీ చేతుల్లో ఉంది. మీ బాడీని మీరు వినండి.